శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు పరిశీలిద్దాం. కన్యారాశి వారికి ఈ నెల ప్రారంభంలో శుక్ర, బుధ, రాహు, చంద్రగ్రహాలు సప్తమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అలాగే గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు. ఇది చాలా వరకు జాతకుడి యొక్క సమస్యల్ని తన యొక్క పూర్వపుణ్యం ద్వారా కానీ ఈ జన్మలో చేసుకున్నటువంటి అదృష్టం వల్ల ఒక దైవశక్తి మిమ్మల్ని కాపాడడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు తప్పు చేసినా మంచి చేసినా కూడా భాగ్యంలో ఉన్నటువంటి గురువు తన అకౌంట్ మెయింటైన్ చేస్తూ మీకు మంచి చేయాలా చెడు చేయాలా అన్నది నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు చేసే ప్రతి పనిని ఒక శక్తి అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అసలు సహజంగా కన్యారాశి అంటేనే శ్రమతో కూడుకున్నది, సర్వీస్ చేసేదని చెప్పడం జరుగుతుంది. సహజ రాశి చక్రంలో 6వ రాశి అవటం వల్ల సాధ్యమైనంతకు మీరు సర్వీస్ ఓరియంటెడ్గా చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఎక్కువగా వీళ్ళు వైద్య వృత్తి, నర్సింగు ఇలా చేయడం జరుగుతుంది. చాలామంది మన గృహంలో ఈ హౌస్ వైఫ్గా ఉన్నటువంటి స్త్రీలు ఈ కన్యా రాశికి చెందిన వారు అవడం ఎక్కువ మందికి కనబడడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు అందరినీ, కుటుంబంలో అందరినీ సమానంగా చూస్తూ అందరికీ ఏది కావాలో అది సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ కన్యా రాశి వారు, ముఖ్యంగా స్త్రీలు, నిరంతరం ఏదో పని చేస్తూ ఉంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి, వంట పని చేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా కూడా ఏదో ఒకటి సర్దడం, ఏదో ఒకటి చదువుకోవడం, రాయడం, అంటే వాళ్ళ వృత్తులను బట్టి మాత్రం ఒక అరక్షణం కూడా ఖాళీ లేకుండా చాలా బిజీగా, శ్రద్ధగా, నైపుణ్యంగా తమ యొక్క విధి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి కన్యారాశి వారికి 6వ స్థానంలో రవి శనిగ్రహ సంచారం ఇక చివరి అవకాశం ఈ రాశి వారికి. గత 2.5 సంవత్సరాలుగా 6వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి, జీవితంలో మనం కష్టపడి ఏదన్నా చేయాలి, చిన్న పనైనా పెద్ద పనైనా పర్వాలేదు అనుకున్న వారికి కంపల్సరిగా ఈ గ్రహస్థితి వాళ్ళకి అనుకూలించడం జరిగింది. అంటే సాధారణంగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు లేజీగా, ఖాళీగా ఎవరు ఉండడం జరగదు. ఇంకా ఎవరైనా ఉన్నారు అంటే మరి ఇది ఆఖరి ఛాన్స్ మీకు. ఈ నెల 29వ తారీఖు లోపల మీరేదో ఒక చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశిస్తే ఆటోమేటిక్గా అది పెద్దదిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికైనా ఏదో ఒక ఉద్యోగంలో మీరు చేరిపోండి. అయితే రవి కూడా శనితో కలిసి ఉన్నాడు కాబట్టి మరి ప్రభుత్వ ఉద్యోగం అయినా, అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆఖరికి గ్రామ పంచాయతీ దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వరకు కూడా ఏదన్నా చెందుతూ ఉంటుంది. అలాగే మీకు వారసత్వంగా మీ పెద్దవారి ఉద్యోగం ఏమైనా రావాల్సి ఉంటే కారణాంతరాల వల్ల కొన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోను, కొన్ని డిపార్ట్మెంట్లో వారసత్వంగా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ క్లాస్ 4 చిన్న స్థాయి ఉద్యోగాలు అయి ఉంటాయి. ఏదో కారణాంతరాల వల్ల మీ పెద్దవారు, మీరు వాళ్ళకి ఏదో పదవీ విరమణ ఖచ్చితంగా చేయటం వల్ల కానీ, మధ్యలో ఏదో ఇబ్బంది జరగడం వల్ల ఆ ఉద్యోగం కూడా ఈ సమయంలో మీకు రావచ్చు. ఎందుకంటే ప్రభుత్వ అవకాశం ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఉద్యోగంలో ప్రవేశించడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ కన్యా రాశి వారు ఈ నెలాఖరులో, అంటే మార్చి నెలాఖరు లోపల ఉద్యోగంలో ప్రవేశించకపోతే దాని తర్వాత చాలా కష్టపడవలసి ఉంటుంది. ఈ పాటి ఉద్యోగం కూడా అప్పుడు రాకపోవచ్చు. ముఖ్యంగా విదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకి, నిరుద్యోగులకు కూడా మీ సమయంలో మీరు ప్రెస్టేజ్గా పోకుండా, మీ అర్హతకు తగిన ఉద్యోగం కాకుండా వచ్చిన దాంట్లో చేరిపోతేనే మీరు స్థిరపడే అవకాశం ఉంటుంది. ఇక సప్తమ స్థానంలో రాహు ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య ఏదో విధంగా చిచ్చుపెట్టి వారిని విడదీసే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే మీ అన్యోన్య దాంపత్యంలోకి ఎవరో ఒకరు ప్రవేశించి, అది ఫ్రెండ్ రూపంలోనో, ఇంకొక ఆడపడుచు రూపంలోనో, అత్తగారి రూపంలోనో, తండ్రి రూపంలోనో ప్రవేశించి ఏదో ఒక
విషబీజాన్ని నాటి ఈ బంధాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది చాలా వరకు మీరు ఆలోచించండి. ఏమాత్రం ఇతరులు చెప్పిన విషయాలు నమ్మకుండా వినకుండా మీకు మీరుగా నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక వీళ్ళకి భాగ్యాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో ఉచ్చులోకి రావడం వల్ల, మరి ఇప్పుడు ఈ నెలంతా కూడా వక్ర గమనంలో ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామి యొక్క హోదా అనూహ్యంగా పెరగడం జరుగుతుంది. మీరు ఊహించిన దానికన్నా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, నిజాయితీగా కూడా ఉండడం జరుగుతూ ఉంది. వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి విశేషమైనటువంటి అదృష్టం కలగబోతుంది. ధనాధిపతి భాగ్యస్థితి, అలాగే భాగ్యాధిపతి సప్తమ స్థితి, అలాగే ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా మరి ఉచ్చులో పొందడం, ఇక్కడ సప్తమ భాగ్యాధిపతుల మధ్య పరివర్తన, ఇది మీ యొక్క జీవిత భాగస్వామికి విదేశ అవకాశాలు కానీ ఉన్నత విద్యా అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. మరి భాగ్యస్థానంలోకి శుక్రగ్రహ మార్పు అంటే టెంపరీగా ఎక్స్చేంజ్ వల్ల రావడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి విశేషమైనటువంటి సౌభాగ్య యోగాన్ని, ధనయోగాన్ని, విదేశ యోగాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. బట్ ఏదైనా కన్యా రాశి వారికి అటు స్త్రీలకి అలాగే అబ్బాయిలకి కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, జీవిత భాగస్వామి ద్వారా మీకు హోదా పెరుగుతుంది. ముఖ్యంగా విదేశంలో ఉద్యోగం కొరకు కానీ వీసా కోసం కానీ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెలలో అనూహ్యంగా వచ్చే అవకాశం ఉంది. ఏదో కారణాల వల్ల ఒకసారి రిజెక్ట్ అవుతే మళ్ళీ ఇదే నెలలో మీరు ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క జీవితాశయం, మీ కలలు నెరవేరే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మార్చి నెల రాశి ఫలితాల్లో ముఖ్యంగా ఏంటంటే శుక్రగ్రహం ఉచ్చ స్థితిలో రావడం వల్ల కామన్గా ఈ యొక్క లోకంలో అంటే ఈ ప్రపంచంలో లేదంటే మన సిటీలో మనీ రొటేషన్ అన్నది బాగా పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉచ్చులో ఉండడం వల్ల అంటే ఖరీదైనటువంటి సౌకర్యాల కోసం అందరూ తాపత్రయపడడం వల్ల మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో విలాసమైనటువంటి వస్తువులు, ఖరీదైనటువంటి వాహనాలకి డిమాండ్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ అందరూ కూడా ఏదో ఒకటి కొనుక్కోవాలి, సంపాదించుకోవాలన్నటువంటి విషయంలో ఉంటారు. దాని కొరకు ఏంటంటే ఈ శుక్రుని యొక్క అనుగ్రహం మనం పొందాలి, శుక్రుడు అనుకూలంగా ఉండాలంటే శుక్రుని యొక్క అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది. ఈ లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మరి కొంతవరకు శుక్రవారం అంటే కొంత ప్రాంతాల్లో గురువారం కూడా అమ్మవారికి ఇష్టమైన రోజుగా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా శుక్రవారం అన్నది ఒక ముఖ్యమైన రోజుగా ఎన్నుకొని ఆ రోజు వరకు చాలా నియమంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శుచిగా శుభ్రంగా ఉంటూ ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ పారాయణ చేయవలసి ఉంటుంది. అంటే పారాయణ చేయడం కూడా ఎలా ఉంటుందంటే మనం ఏదైతే చదువుతామో దాని అర్థం కూడా కొంతవరకు తెలుసుకొని చేయడం వలసి ఉంటుంది. అలాగే మీ గృహంలో ఒక ప్రశాంతంగా శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి రూమ్ని ఎన్నుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించి ఒక వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టి ఆ పాల్లో ఏదో ఒక పటిక బెల్లం ఏదో వేసి తేనె కానీ వేసి లేదా అమ్మవారికి తేనె కూడా సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. ఆ విధంగా తీసుకోవడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా అంటే మీ గృహం రోజు రోజుకి మంచి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు సింపుల్గా ఉంటాయి, అంతే ఏమీ లేదు. తెలుపు రంగు గవలు అంటే సముద్రంలో ఉండే గవలు ఒక 11 తీసుకొని ఆ 11 కూడా ఒక మంచి పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే గోమతి చక్రాలు రౌండ్గా ఉంటూ మరి వాటి మీద ఈ యాంగిల్లో క్లాక్ వైజ్లో సింబల్ అలాగా ఉంటుంది. అవన్నీ సరే ఒక 11 తీసుకొని మీ యొక్క వ్యాపార సంస్థలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల
సాధ్యమైనంత వరకు మీకు ధనయోగం కలవాలంటే శుక్రవారం రోజు పులుపు అన్నది నిషేధించడం మంచిది. అంటే పులుపుతో చేసిన వస్తువులు అవి తినకుండా మీరు ఆ రోజు నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అభివృద్ధి అవకాశం ఉంది. బట్ అలాగే మీ గృహంలో ఒక కలశం, అంటే చెంబు, కొన్ని ప్రాంతాల్లో కలశం అంటారు, అది రాగితో తయారు చేయనటువంటి కలశాన్ని తీసుకొని దాని నిండా సమృద్ధిగా శుభ్రమైనటువంటి వాటర్ వేసి అందులో కొద్దిగా పసుపు ఉంచి, వీలైతే పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఒకటి ఆ కలశం మీద ఉంచి ఇంచుమించుగా వారం అంతా కూడా దాన్ని జాగ్రత్తగా ఉంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్తది పెట్టుకోవడం వల్ల అది ధనాకర్షణ యంత్రంగా మారి మీ యొక్క వ్యాపార సంస్థను కానీ మీ గృహాన్ని కానీ చాలా వరకు ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఇటువంటి కలశం పెట్టుకున్నప్పుడు అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఏమీ కూడా జరగకూడదు. అంటే సిగరెట్ కాల్చడం, ఇంకో మందు తాగడం, లేదంటే ఇంకొక శృంగారం చేయడం, ఇవన్నీ కూడా అంటే ఏదైతే అమ్మవారికి ఇష్టమైతే ఉండదో అవన్నీ నిషేధిస్తూ నిరంతరం ఏదో ఒక సుగంధం, అంటే అగరబత్తి అవ్వచ్చు, పచ్చకర్పూరం చల్లవచ్చు, ఏదంటే ఆ వాసన అంటే మంచి ఫ్రాగ్రెన్స్ ఆ ఉన్న ప్రదేశం అంతా ఉండడం వల్ల కంపల్సరిగా మీకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తో చాలా మంచి, అంటే మీరు ఆ యొక్క యంత్రాన్ని, ఆ యొక్క కలశాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత సక్సెస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మాత్రం ఎప్పుడూ కూడా ఏదో ఒక అగరబత్తి కానీ సువాసన వెదజల్లి అనేక రకాల పెర్ఫ్యూమ్స్ అవి వస్తున్నాయి కదా, అవి ఎక్కువ వాడడం వల్ల మంచి జరుగుతుంటుంది. అంటే చాలా వరకు అంటే వ్యక్తిగతంగా మీరు కూడా పరిశుభ్రంగా, అంటే కామన్గా రోజుకి 2 సార్లు స్నానం చేస్తూ ఎక్కువగా స్ప్రేలు సెంట్లు వాడటం వల్ల అంటే ఒక ఐడెంటిటీ, ఒక శుచి శుభ్రత మీలో కూడా ఉండడం వల్ల కామన్గా అక్కడ అమ్మవారి స్థిర నివాసం ఏర్పడి ఉండడం జరుగుతుంది. స్వస్తి.